21న రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓ కార్యాలయాల ముట్టడి. 23న రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద ధర్నా. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటన. సో మనం చూసుకున్నట్లయితే పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్ 257, 1938, వైఎస్ఆర్టీఏ, పిఆర్టీయు, ఆప్టా, ఏపీ, యుఎస్, ఏపీహెచ్ఎంఏ సంఘాలు ఐక్యవేదిక ఏర్పాటైతాయి అన్నమాట. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన చర్చలను బహిష్కరించి 16 డిమాండ్లతో నోటీస్ అయితే ఇచ్చారు. అనంతరం వేదిక తరపున ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 21న ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల నేతలు అయితే విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. 23న విద్యాశాఖ డైరెక్టర్ల కార్యాలయం అయితే ముట్టడిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖ మంత్రి సమక్షంలోని సంఘాలతో సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత 30 వారాలుగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో వివిధ అంశాలపై చర్చిస్తున్న సంఘాలు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలు విడుదల చేయడానికి ఖండిస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల్లో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చిన సాల్ట్ పథకాన్ని యథాతథంగా ప్రస్తుత ప్రభుత్వం సైతం అమలు చేయడం వల్లే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందన్నారు. ఉన్నత పాఠశాలలో 1:35 నిష్పత్తి ప్రకారం 45 మంది విద్యార్థులు దాటితే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్ నియమించడం అశాస్త్రీయం. తెలుగుతో పాటు ఉర్దూ, ఒరియా తదితర మైనర్ మాధ్యమాలను కొనసాగించాలి. తగిన సిబ్బందిని కేటాయించాలి. ఫౌండేషన్ బేసిక్ పాఠశాలలో 41 మంది ఉంటే మూడో పోస్ట్ ఇవ్వాలి. ఏప్రిల్ 23న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలి. పోస్టులను బ్లాక్ చేయకూడదు. హేతుబద్ధీకరణలో సీనియర్ సమ్మతిస్తే పాత స్టేషన్ అయితే పాయింట్లు అయితే ఇవ్వాలన్నారు. మండల విద్యాధికారులకు సంబంధించి బదిలీలు చేపట్టాలి. కోరుకున్న ఎంఈఓ, ఎంఈ2ను హెచ్ఎంకు ఇక్కడ కన్వర్షన్ అయితే చేయాలంటున్నారు. ఇక్కడ సిహెచ్ కోటాలో ప్రాధాన్యత కేటగిరీ ఉన్న వారికి ప్రాథమిక పాఠశాల 40%, ఉన్నత పాఠశాల 50% ఖాళీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలనే నిబంధన అయితే తొలగించాలన్నారు. సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులు 21న అయితే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు అయితే చేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.